100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లాన్ చేస్తాను. ఓకే, మీరు వీలైతే వీక్లీ వర్క్ అయినా మంత్లీ వర్క్ అయినా కూడా చూసి రావచ్చు. ఇది కూడా కన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడే పట్టుకుంటే కన్ఫర్మేషన్ చేయకండి. 99.99% సీట్ వస్తుంది. 0.01% చెప్పలేము. ఒకవేళ అక్కడ కాకుండా వేరే ఆప్షన్ కూడా చేయవచ్చు. నేను ఎందుకు ఈ ఆప్షన్ ఎంచుకున్నా అంటే దగ్గరలో ఉన్న ఏదైనా గురుకుల పాఠశాలలో సీట్ కొట్టచ్చు మనం. కానీ మీకు దగ్గర ఉండాలి, మీరు వెళ్ళి మీకు ఎప్పుడు యాదికి వచ్చినా కూడా మీరు కూడా నీకు సఫిషియెంట్ ఉండాలన్న ఆలోచనతో మీరు రిక్వెస్ట్ చేయాల్సి వస్తున్నారు. సో మాట వినరు అనేది లేదు. 100% వినకుంటే వేరే దగ్గర ఉండాలనే విషయం వాళ్ళకి. సో పిలిపించడే అవుతుంది. ఫస్ట్ అయితే పాపకి ఇక్కడ అకామిడేషన్ మిగతా ఆ పాపకు ఆర్జేసీలో పిఎస్ ఆర్జేసీలో సుందరరావు గారు అని చెప్పేసి దాని బ్రాంచ్ పంపిస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ అమ్మాయిని కూడా పంపించే ఆలోచన ఉంటే కనుక లోకల్లో ఆర్జేసీ లేదు, జగిత్యాల కోర్టుల మధ్యలో ఆర్జేసీ అందులో పెట్టే ప్రయత్నం చేయమంటే చేస్తాను. ఇంకా ఏంది ఇంకా సంతోషమే కదా. కొంచెం నవోదయ రాసింది. ఓకే అమ్మ, నవోదయ గురించి మీకు అవగాహన ఉన్నదా? చెప్తా. నవోదయకు సంబంధించి ఒక్క పోస్టు ఎంపీ కోటాలో ఉంటుంది. ఒక్కటే పోస్ట్ ఉంటుంది, ఒక్కటే సీట్ ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడో మిగేసి ఎగ్జామ్ కాకముందే మిగిలిన అది రాదు, మీరు మర్చిపోదు. చంద్రమూరి గారు అని చెప్పేసి మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఫాదర్ చంద్రమూరి అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో చెప్రాసిగా పనిచేసేది, ఆయన అటెండర్గా పనిచేసేది. వాళ్ళ బిడ్డకి ఇప్పారనే కాన్సెప్ట్ ఉండే, ఎగ్జామ్ కాకముందే కాన్సెప్ట్ చేసినాం. నిజంగా మేము అనుకున్నట్టుగా నాన్ క్వాలిఫైడ్ అయిన పిల్ల వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఆమె ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకుంటే నవోదయ కుట్టలేకపోయింది. సో ఆమెకు ఇచ్చినామమ్మ, అయిపోయింది కదా. దాని గురించి ఆలోచన మర్చిపోండి. సో మీకేమైనా రూల్ ఉంటే ప్లాన్ చేయండి. నవోదయ అనేది మీరు అనుకుంటే ఈజీ ఉండదు అన్న. నాకు నోటిఫికేషన్ రాలేదు, తెచ్చుకోలేకపోయారు. నేను 71 వచ్చినాయి సార్. ఆ మార్క్స్కి అయితే స్టూడెంట్స్కి అయితే వచ్చేది. పాప సిటీలో ఉంది కదా, ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నది? లోకల్ ఉన్నాయండి. ముందే ఆధార్ అయితే ఆధార్ కార్డు వేరే కార్డు షిఫ్ట్ చేస్తున్నా. అట్లా మాకు కూడా తెలియదు సార్. మార్క్స్ వచ్చేదా 60 కూడా వచ్చినాయా? 70 కూడా వచ్చినాయా? ఒక 6 మార్కులు వస్తే బాగుంది. సరే, ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? ఏం చేద్దామంటారా? అక్కడ సర్వశిశు మందిర్ చేంజ్ చేద్దామంటారా? వద్దా? సర్వశిశు మందిర్ వద్దా? ఇంకా మీరు అనుకునే యాక్షన్ ఏమైనా ఉందా? సోషల్ వెల్ఫేర్ను నవోదయ మేడం అన్నారు. నవోదయ అంటే కొంచెం మాట్లాడదాము అన్నారు. మీకు తెలుసా శిశు మందిర్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా ఎడ్యుకేషన్? మీరంటే మీకు పోయిరో లేదని అందులో నేనైతే శిశు మందిర్ స్టూడెంట్. నేను కూడా చిన్నప్పుడు తెలియదు. నా శిశువు నుంచి మొదలు పెడితే 10th ఆవాస విద్యాలయం దాకా కూడా నేను ఆర్ఎస్ఎస్ శిశు మందిర్ బాగున్నాయి సార్. కాకపోతే వాళ్ళ ఫాదర్ది కొంచెం డ్రీమ్ అదే నవోదయ కొంచెం చదివించాలని. నవోదయ మీరు లెక్క పెట్టుకోకూడమ్మా. నవోదయ చదివితే నవోదయ మీరేమన్నా